టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి మూవీతో బిజీ. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో తాజా షెడ్యూల్లో మహేష్ బాబు కీలక సన్నివేశాలను పూర్తి చేశారని తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్తో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలే పెంచుకుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా వారణాసి మూవీ విడుదల కావడంతో అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ ప్రాజెక్టు చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. సాధారణంగా చాలా మంది స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్ దశలోనే తమ తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. కానీ మహేష్ బాబు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవటమే విశేషం. దీంతో ఆయన లైనప్ పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. వారణాసి తర్వాత మహేష్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఎలాంటి అధికారిక ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారణాసి తర్వాత మహేష్ స్పిరిట్ తర్వాత సందీప్ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ తాజా పరిణామాలతో ఆ కాంబినేషన్ ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ తదుపరి సినిమా యానిమల్ పార్క్ అన్నారు. అంతేకాదు ఆ మూవీ షూటింగ్ 2027లో ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో స్పిరిట్ పూర్తయ్యాక సందీప్ పూర్తి స్థాయిలో యానిమల్ పార్క్ పై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ సందీప్తో కాదు అనే విషయం మాత్రం దాదాపుగా ఖరారైంది. మరి సందీప్ కాకపోతే మహేష్ బాబు ఎవరితో వర్క్ చేస్తారు అన్నది ఇప్పటికీ సస్పెన్సే. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంలో పెద్దగా లీకులు గానీ బలమైన ప్రచారం గానీ కనిపించట్లేదు. కొత్త దర్శకుడా లేక టాప్ డైరెక్టర్తో మరొక భారీ ప్రాజెక్టా అన్న ప్రశ్నలకి సమాధానం లేదు. అయితే వారణాసి విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈలోపు మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఏదైనా అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.